బెనిఫిట్ షోలు రద్దంటూ స్పెషల్ షోకు అనుమతుల. గేమ్ చేంజర్ అదనపు షోలు టికెట్ల రేట్ల పెంపునకు ఎలా అనుమతిస్తారు? తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక ప్రదర్శనలు అవసరమా? పునఃసమీక్షించాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు. ఇకనైనా కళ్ళు తెరవాలంటూ సర్కారు కోర్టు వ్యాఖ్య. రాత్రి 12 గంటల తర్వాత సినిమాలు పబ్బులు ఎందుకని నిలదీత. పౌరుల జీవించే హక్కును కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం. రాత్రి 12 గంటల తర్వాత సినిమాలు పబ్బులు ఎందుకని నిలదీత. కానీ ఇదే డిసెంబర్ 31 రోజు 1 గంట దాకా పెట్టి తాగుబోతులను చేసింది సర్కారు. ఆ రోజే ప్రభుత్వం విషయంలో సుమోటోగా కోర్టు జోక్యం చేసుకోవాల్సింది. కేవలం ఆదాయ వనరులను మాత్రమే చూస్తున్నారు. ప్రజల యొక్క ఆదాయాలు, ప్రజలను ప్రజలే చచ్చిపోతుంటే ప్రజలకే అక్కర్లేనప్పుడు నీ ఆదాయం ఎందుకు? ఆదాయ వనరులు ఎందుకు? ప్రజల కోసమే కదా, మౌలిక వస్తువులు కల్పించడం కోసమే కదా. ప్రతి అవసరం, ప్రాథమిక అవసరాలేంటి, మాధ్యమిక అవసరాలేంటి, ఆ తర్వాత అవసరాలేంటి అనేటువంటి విషయాలను గుర్తించడంలో వైఫల్యం చెందుతున్నాయా మన ప్రభుత్వాలు? అందుకనే చరిత్ర అవసరము, చరిత్రలో ఏం జరిగింది అనేటువంటిది అవసరము, మన గతంలో ఏంటి అనేటువంటి అవసరము, ఇప్పుడున్నటువంటి సమాజానికి ఏం అవసరము, దాన్ని ఏ విధంగా ప్రభుత్వం చేతిలో ఎంత ఉండాలి, ప్రైవేట్ చేతిలో ఎంత ఉండాలి, ప్రైవేట్లో ఉన్నదాన్ని ప్రభుత్వం ఏం చేయాలి అనేటువంటి అంశంపైన కూడా స్పష్టమైనటువంటి విధానాలని కలిగి ఉండాల్సింది ప్రభుత్వం. తన మనుషుల కోసం ఒక రకంగా, అవతల మనుషుల కోసం ఒక రకంగా, సంఘటన జరిగిన తర్వాత ఒక రకంగా, ఏ సంఘటన జరగకపోతే ఇంకో రకంగా మాట్లాడడం అనేటువంటిది ప్రభుత్వాలకు చెల్లదు. ప్రభుత్వాలు ఆ విషయాలను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి విషయంలో. లేకపోతే సినిమాలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా సినిమాటోగ్రఫీ మంత్రి, అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ గారిని పర్మిషన్ అడిగి ఉర్దూలో మాట్లాడినటువంటి, అక్బరుద్దీన్ గారి పర్మిషన్తో తెలుగులో మాట్లాడి అక్బరుద్దీన్కి అర్థం అవ్వడం కోసం ఉర్దూలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలు ఉండవు అని చాలా స్పష్టంగా అసెంబ్లీలో మాట్లాడితే ఇవాళ అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటకి విలువ లేకుండా పోయిందా లేదా? సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఇచ్చిరా లేదా? ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే కేవలం 10 రోజుల్లోనే దాన్ని ఎందుకు మార్చేసారు? ఎందుకు మాట మారింది? అవసరం ఏముంది? ప్రజలకు యొక్క ఇది తక్షణ అవసరమా? రాత్రి 12 గంటలకు 1 గంటకు పెట్టడము, లేదా అర్ధరాత్రి సంస్కృతి మాత్రమే అభివృద్ధికి తార్కాణమా? చెప్పాలి. ఉద్యోగాలు చేసుకోవడం కోసం రాత్రి డ్యూటీలు చేయడం వేరే అంశము. రాత్రి డ్యూటీలు పని కోసం చేయడమే. కానీ డ్యూటీల సందర్భంలో వచ్చి సినిమాలు చూడరు కదా. అర్ధరాత్రి సినిమాలు చూడాల్సినటువంటి అవసరం ఏముంది? అర్ధరాత్రి బార్లు, వైన్ షాపులు తెరవాల్సినటువంటి అవసరం ఏముంది? ఎవడన్నా తాగేటోడు ఉంటే పొద్దుగాలే కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని తాగాలి. కానీ బార్లు అర్ధరాత్రి దాకా తెరవాల్సినటువంటి అవసరం ఏమున్నది? అసలు బార్లు పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? తాగుడు ప్రాథమిక హక్కా, ప్రాథమిక బాధ్యతనా? ఒక్కసారి ప్రభుత్వాలు చెప్పాలి. ఏ అవసరం కోసం తాగుతున్నారు? తాగడం మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఖరాబు చేసేటువంటి దానికోసం ప్రభుత్వ అనుమతులు ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి పేరిట ఇవాళ ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ప్యాకేజ్డ్ ఫుడ్ అంతా కూడా మనుషుల ఆయుష్ను క్షీణింపజేస్తుంది, క్యాన్సర్లను పెంపొందిస్తుంది. అంటే విషతుల్యమైనటువంటి ఆహారాలను తిని మళ్ళా మనం విషతుల్యమైనటువంటి ఈ జీవితాల కోసం హాస్పిటల్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఏమున్నది? అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. మరి ఎందుకు అట్లా చేస్తున్నాం? సమాజం మీద ఆలోచన చేయకుండా వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమున్నది ప్రభుత్వాలకు? ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.